హాయ్ అండి. ఈరోజు రెసిపీ టమాటా కచప్ అండి. ప్రజెంట్ టమాటా రేట్లు చాలా తక్కువ ఉన్నాయి కదండి. ఈ టైంలో అందరూ టమాటా పచ్చడని అదని ఇదని చేస్తున్నారు కదా. మార్కెట్లో టమాటాస్ రేట్ తక్కువగా ఉంది కదా, బోల్డెన్ డబ్బులు పెట్టి కచప్ కొనుక్కునే బదులు మనమే ఈజీగా చేసుకుంటే ఎలా ఉంటుందా అని చేద్దామా. ఫస్ట్ కేజీ టమాటోస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటి బొట్టు కట్ చేసుకొని టమాటోస్ని 2 హాఫ్స్ కింద కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న టమాటాస్ అన్ని ఒక బౌల్లోకి వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. అందులోనే 2 ఆనియన్స్, 7-8 వెల్లుల్లి, నెక్స్ట్ ఒక బీట్రూట్ కూడా కట్ చేసి వేసుకొని, నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకుని క్లాత్లోని 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 7-8 మిరియాలు వేసుకొని క్లాత్ గట్టిగా టై చేసేసి అందులో వేసేయాలండి. అంటే మనం మెత్తగా పేస్ట్ చేసేంత వరకు ఉడికిస్తాం కదా, అవి కరిగిపోతే పేస్ట్లో అవి టేస్ట్ వగరగా ఉంటుంది. అందువల్ల నేను క్లాత్లో పెట్టి ఆ ఫ్లేవర్ దిగడానికి మాత్రమే వేస్తున్నాను. ఇలా టమాటాలన్నీ ఉడికేంత వరకు బాగా ఉడికించుకొని మొత్తం ఇలా టమాటాలన్నీ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో అడుగు మాడిపోకుండా బడవకుండా ఉన్నంత వరకు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ అందులో ఉన్న క్లాత్ని మనం స్పైసెస్ పెట్టాం కదండి, ఆ క్లాత్ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ దీన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ టమాటాస్ మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. నెక్స్ట్ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మొత్తం స్మూత్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ని ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. అందులోని నియర్లీ 50 ml వరకు వెనిగర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ కారం, అలాగే 50 ml వరకు వెనిగర్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. మొత్తగా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత చూడండి అందులో వాటర్ కంటెంట్ అనేది బాగా తగ్గిపోయింది. ఇలా బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా ఒక ప్లేట్లోకి వచ్చే చూడండి సాస్ అనేది అంతగా మూవ్ అవ్వట్లేదు. నెక్స్ట్ దీన్ని ఫిల్టర్ యూజ్ చేసుకొని ఒక సాస్ బౌల్లోకి కానీ, ఒక స్టీల్ టిన్లోకి కానీ, ఒక గాజు గ్లాస్లోకి కానీ దీన్ని ఈ సాస్ అందులో షిఫ్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా చల్లారిన తర్వాత ఇలాగ గాజు కంటైనర్లకి షిఫ్ట్ చేసుకోవాలి. మార్కెట్లో మనకున్న టమాటా సాసులు చాలా ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తారండి, అంత హైజీనిక్ కూడా కాదండి. ఇలా మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. టమాటాల రేట్ తక్కువగా ఉంది కనుక ఈ టైంలో ఇలా చేసుకుంటే ఇది నియర్లీ మనం 6 to 8 months వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలా మార్కెట్లో కొనుక్కునే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పిల్లలు పెడితే చాలా హెల్త్కి కూడా మంచిది కదండి. మీకు కూడా ఇలా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.